విన్నావా వదినా? ఈ ఇంటి కోడలు ఒక పని మనిషి కాళ్ల మీద పడుతుందంట. అంతకంటే పరువు తక్కువ పని ఉంటుందా? అందరి ముందు తెగ నటించేస్తోంది. అంత అవసరం లేదమ్మా. గౌరవంగానే మన బన్నీని విడిపించుకుందాం. వాళ్ళు అడిగిన డబ్బులిద్దాం. కావాలంటే నాకున్న నగలన్నీ అమ్మేద్దాము. మా ఇంటికి ఫోన్ చేసి డబ్బులు కూడా అడుగుతాను. నా బన్నీ కావాలి మావయ్య. వాడు లేకుండా నేను బ్రతకలేను. వాడు లేని జీవితం నాకు లేదు మావయ్య, నాకు లేదు. వసు, ఊరుకో వసు, ఏడవకు. ఊరుకోమ్మా, బన్నీకేం కాదు. చూసావా వదినా? డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఓవర్ యాక్షన్ చేస్తోంది. మనతోనే డబ్బులిప్పించాలని ఎత్తుగడ. ఏడవకమ్మా, ఊరుకో వసు. వాళ్ళ అమ్మ కాని అమ్మ, నాన్న కాని నాన్న పెళ్లిలో బోళ్ళు డబ్బు ఖర్చు పెట్టి కట్న కానుకలు ఇచ్చారు కదా. ఆ డబ్బులను వాళ్ళకి తిరిగి పంపడానికే తను కిడ్నాప్ డ్రామా ఆడుతోందేమో. ఆ? ఊరికే అనుమానం వచ్చి చెప్తున్నానంతే. ఏంటమ్మా నువ్వు మేము వేరన్నట్టు మాట్లాడుతున్నావు? నీ నగలమ్మడం ఏంటి? ఈ ఇల్లు నీది కాదా? ఇంట్లో డబ్బులు లేవా? బన్నీ మా మానవుడు కాదా? బన్నీ కనిపించడం లేదన్న బాధ నీతో ఇలా మాట్లాడిస్తుందని మాకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ అనబాకమ్మా. బన్నీ నీ ఒక్కదాని బంధం కాదు, మన అందరి బాధ్యత. కిడ్నాపర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చిందానే? రాలేదు అభి, ఇప్పటి వరకు వాళ్ళు ఫోన్ చేయలేదు. ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటో తెలుసా? లేదు, నంబర్ తెలియకూడదనే మొబైల్ కాల్ చేయకుండా ల్యాండ్ లైన్ కాల్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనే? అవునబి, అదే మంచిదని నాకు అనిపిస్తుంది. పోలీసులు అయితే ఈజీగా పట్టేస్తారు. లేదు నాన్న, దానివల్ల బన్నీకి రిస్క్ ఉంటుంది. పక్కింటి పని మనిషికి ఈ కిడ్నాప్కి సంబంధం ఉంది. మన గురించి అంతా తెలుసుకునే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయ్యాక వాళ్ళు ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుంటారు. మనం పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆ విషయం వాళ్ళకి తెలిసిపోవచ్చు. ఈ కిడ్నాప్లో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలియదు. మనం పోలీసుల దగ్గరికి వెళ్తే కిడ్నాపర్స్ భయపడి బన్నీని... అయ్యో వద్దండి, వద్దు. పోలీసులకు చెప్పకండి, డబ్బులు ఇచ్చేద్దాం. బన్నీ క్షేమంగా ఉండాలి. అదేనమ్మా మా ఆలోచన కూడా. కానీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయడం లేదే. వాళ్ళే అయి ఉంటారు అభి. ఒక్క నిమిషం. హలో, ఎవరు? కిడ్నాపర్. నువ్వెవరు? బన్నీ ఫాదర్ని. కరెక్ట్ మనిషే ఎత్తాడన్నమాట. ఓకే, మీకేం కావాలి? ఇందాకడ అడిగితే రూపాయి కూడా ఏమనన్నారు? ఈ బొడ్డోడంటే మీకు ఇష్టం లేదంట. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎంత కావాలి? ఎక్కడికి తెచ్చి ఇవ్వాలి?
అయితే డబ్బులు ఇస్తారన్నమాట. ఇప్పుడే ఇస్తాను. ఎంత కావాలో ఎక్కడికి తేవాలో రేపొద్దున ఫోన్ చేసి చెబుతాను. హలో, ఇప్పుడే ఇస్తానని చెప్తున్నాను కదా. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అరేంజ్ చేసుకోవడం అంటే మీకు కష్టం కదా. పర్లేదు, నేను ఇస్తాను. ప్లీజ్ చెప్పండి. ఎందుకు తొందర? రేపిద్దరు కానీ. బన్నీ ఎలా ఉన్నాడు? తనతో ఒకసారి మాట్లాడించండి ప్లీజ్. అన్నీ రేపే. ఇప్పుడు బాయ్ బాయ్. ఏయ్, హలో 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 ఏయ్. హలో హలో బన్నీ, బన్నీ, బన్నీ మాట్లాడు బన్నీ. బన్నీ ఎక్కడున్నావు? బన్నీ, బన్నీ. ఏంటండి, ఎవరు ఏం మాట్లాడట్లేదు? బన్నీ క్షేమంగానే ఉన్నాడు. రేపు ఉదయం వాడే కాల్ చేస్తా అన్నాడు.
వదినా అన్నయ్యకి ఇప్పుడే చెప్పే వదినా. ఇప్పుడు చెప్పకపోతే పెద్ద తప్పు చేసిన దానివవుతావు. అవునత్తయ్య, ఒక తప్పుని క్షమించడం కూడా తప్పే. తప్పు చేయడం కన్నా ఆ తప్పును వెనకేసుకురావడం, ఎంకరేజ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. నువ్వెళ్ళి అన్నయ్యతో చెప్పు. నేను హారిక వచ్చి నీకు సపోర్ట్ చేస్తాం. అన్నయ్యను తప్పు చేయకుండా ఆపుదాం. ఏమంటావు? కాఫీ తీసుకోండి. వద్దు. రోజు తాగుతారుగా. ఈరోజు తాగాలనిపించట్లేదు. నా మీద కోపమా? కాదు. మరి తాగండి. నాకు తలనొప్పిగా ఉంది జయంతి, విసిగించుకో. మీకు తలనొప్పి ఎందుకొస్తుందో తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. నేను తప్పు చేయడం ఏంటి? చూడండి, మనం ఏ స్థాయి నుంచి మొదలయ్యామో మనకి బాగా తెలుసు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి రేయింబవళ్ళు మీరెంత కష్టపడ్డారో కూడా తెలుసు. కేవలం మీ కష్టం ఒక్కటే కాదు, మీ నీతి, న్యాయం, నిజాయితీ, క్రమశిక్షణ మిమ్మల్ని గొప్పవాణ్ణి చేశాయి. ఈరోజు మీరా విలువలకి నీళ్లొదులుతున్నారు. ఏమంటున్నావు జయంతి? వదిన చెప్పింది అక్షరాల నిజమన్నయ్యా. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడకూడదు. శ్రీరాముడు సీతను కాదని శూర్పణఖను పెళ్లి చేసుకోకూడదు. బలిచక్రవర్తి దానం ఇవ్వననకూడదు. రామ్మోహన్ రావు గారు తప్పులు చేయకూడదు. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? చేయబోతున్నారు మావయ్య. మీ మనసుకి విరుద్ధంగా తప్పు చేయబోతున్నారు. ఏంటమ్మా తప్పు? మీ ముగ్గురు కలిసి నాకేం చెప్పాలనుకుంటున్నారు? డబ్బులిచ్చి బన్నీని విడిపించుకోవటం తప్పనిపిస్తోంది. డబ్బులివ్వకపోతే బన్నీనేమన్నా చేస్తారు. మన భయమే వాళ్ళ ధైర్యం. మన ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతారు. అలా అని ఒక చిన్నపిల్లాడి ప్రాణాన్ని రిస్కులో పెట్టమంటావా జయంతి? మీరు నీతి, నిజాయితీ తప్పద్దు అంటున్నారు. ధర్మం తప్పి డబ్బులిచ్చి పిల్లోణ్ణి వెనక్కి తెచ్చుకోవాల్సిన కర్మకి దిగజారొద్దు అంటున్నాను. జయంతి, అవునన్నయ్యా, ఇప్పుడు మన దగ్గర డబ్బుంది కాబట్టి అవిచ్చి బాన్నీను తెచ్చుకుంటాం. రేపు అనూను కీర్తిను ఎత్తుకెళ్తారు. అప్పుడు డబ్బులిచ్చి వాళ్ళని తెచ్చుకుంటాము. ఇంకొక రోజు హాస్టల్లో చదువుకుంటున్న భాస్కర్ పిల్లల్ని కూడా ఎత్తుకెళ్తారు. అప్పుడు కూడా డబ్బులిచ్చే తెచ్చుకుంటాం. ఇలా ఇచ్చుకుంటూ పోతే కిడ్నాపర్లు కోటీశ్వర్లవుతారు, మనం బికారులవుతాం. ఏం మాట్లాడుతున్నావు సుమంగళి? అలా కాదు మావయ్య. మన దగ్గర మనీ ఉంది కాబట్టి కిడ్నాపర్ అడిగినంత ఇచ్చిన పిల్లాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నాం. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెలా తమ పిల్లల్ని కాపాడుకుంటున్నారు? బన్నీని కిడ్నాప్ చేసిన వాళ్ళు అంతటితో ఆగుతారా? ఇంకొక పిల్లని కిడ్నాప్ చేస్తారు. పైగా వాళ్ళెవరైనా డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే కిడ్నాపర్స్ ఆ పిల్లాన్ని చంపేస్తారు.
అంటే మనమే కిడ్నాపర్స్కి దారిచ్చినట్టు కాదా? ఇప్పుడే పోలీసులతో చెప్పి ఆ కిడ్నాపర్స్ ఆట కట్టిస్తే మళ్ళీ ఘోరం జరగదు కదా. ఏ పిల్లోడి తల్లిదండ్రులు బాధపడరు కదా. మనం డబ్బులివ్వమని చెప్పవనయ్యా. ఇస్తామని చెప్పి కిడ్నాపర్స్ను పోలీసులకి పట్టిస్తాం. బన్నీ క్షేమంగా ఇంటికొస్తాడు. బన్నీ లాంటి పిల్లలు క్షేమంగా ఉంటారు. ఇలా చేయడమే బెటర్ మావయ్య. ఇలా కాకుండా మనం మనీ ఇచ్చి బన్నీని వెనక్కి తెచ్చుకుంటే తర్వాత పోలీస్కి ఈ విషయం తెలిస్తే మీరే బ్యాడ్ అవుతారు. మాకు ముందే ఎందుకు చెప్పలేదని పోలీసులు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, వినండి. ఇన్నాళ్ళు మీరు కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ ఒక్క రోజుతో మట్టి కొట్టుకుపోతాయి. మన కుటుంబానికి, మన సంస్థకి చెడ్డ పేరొస్తుంది. తిండి లేకపోయినా బతకగలం కాని ఉన్న పేరు చెడగొట్టుకుని ఎలా బతకగలమన్నయ్యా? ఇన్నాళ్ళు తల ఎత్తుకుని తిరిగిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళలా తల దించుకుని బతకాలి అంటే బాధగా ఉంటుంది కదన్నయ్యా. చెప్పడం అయిపోయింది, నువ్వు చెప్పు. ఆలోచించండి. కిడ్నాపర్స్కి డబ్బులిస్తే డబ్బులు మాత్రమే పోవు, మన పేరు, పరువు, గౌరవం అంతా పోతుంది. అదే కిడ్నాపర్స్ను పోలీసులకి పట్టిస్తే బన్నీని, మిగతా పిల్లల్ని రక్షించిన వాళ్ళమవుతాం. అలాగే మన పరువు నిలబడుతుంది. చెప్పాల్సింది చెప్పాను. ఏం చేయాలో మీ ఇష్టం. మమ్మీ 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 ఏమైందన్నా? ఏమన్నా తెలిసిందా? మొత్తం ఎంక్వైరీ చేశాను. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోవటం లేదు. అయితే మనం అడిగినంత డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు నిన్ననే ఇస్తామన్నారు, నువ్వే తీసుకోలేదు. అడిగిన వెంటనే డబ్బులు ఇస్తామంటే ముందు రావాల్సింది అనుమానమే అన్నా. వాళ్ళ డబ్బులతో పాటు పోలీసులతో కూడా వస్తే? లేదురా, ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో సెల్లో ఉన్న మనోళ్ళందరినీ కలిసే వచ్చా. ఏ స్టేషన్లో కూడా పిల్లోడు కిడ్నాప్ అయినట్టు కంప్లైంట్ రాలేదంట. మంచి పని చేసావు. మనం ఇప్పటి వరకు వెయిట్ చేయించేసరికి వాళ్ళకి భయం మొదలైనట్టుంది. ఇప్పుడు ఫోన్ చేసి ప్లేసు, అమౌంటు చెప్పి అక్కడికి రమ్మందాం. పిల్లాడికి ఇంకా ఈ భూమి మీద నూకులు ఉన్నాయన్నమాట. బుడ్డోడికి టిఫిన్ పెట్టి మనం కూడా టిఫిన్ చేద్దాం, పదండి. మమ్మీ 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 అరే బుడ్డోడా, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తిందురా. నేను నేను మా మమ్మీని